లీడర్షిప్ ఏమో పార్టీలు మారాలి, ఏ పార్టీలోకి వెళ్ళాలని చూస్తున్నారు. ఆ క్రైమ్ లీడర్షిప్ ఏమో కేసులు ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియదు. వాళ్ళు వీళ్ళు సమానంగా ఉన్నారు. ఆ వైసీపీ పార్టీ గొప్పతనం ఏంటంటే అది. సో వెంకటేశ్వరరావు గారు నమస్తే. నమస్తే వెంకటేశ్వరరావు గారు, ముందుగా ఈ కోస్తా జిల్లాల్లో కాపు నాయకత్వం, ప్రధానంగా కాపు లీడర్ చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు చాలామంది జనసేనలోకి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్నారు, లేకపోతే వాళ్ళ సిగ్నల్స్ పంపిస్తున్నారు. సరే, సిగ్నల్స్ అంటే ప్రేమ లేఖలో లేకపోతే ఇంకోటో వాటెవర్, ఎవరి తోచిన ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు కదా. మిమ్మల్ని కూడా ఇద్దరు ముగ్గురు చీకట్లో కన్ను కొడుతున్నారు, పేరు నాని చెప్పినట్టుగా చీకట్లో కన్ను. సో మిమ్మల్ని కూడా ఇద్దరు ముగ్గురు సంప్రదించినట్టు విన్నాను నేను. ఏమనుంటే చూడు వెంకటేశ్వరరావు, ఏమనుంటే సార్ మాట్లాడు ఒకసారి కళ్యాణ్ గారితో అని ఇద్దరు ముగ్గురు అన్నారని విన్నాను నేను. అది మీరు చెప్తే సంతోషం, చెప్పకపోయినా నేనేమి బలవంతం చేయను. కానీ సో ఏంటి నిజంగానే ఆ పరిస్థితి వైసీపీలో ఎందుకు వచ్చింది? ఎంతమంది ఉన్నారు? కృష్ణ గారు, మీకు అలానే పెద్దలు సత్యమూర్తి గారికి, బాబీ గారికి శుభ సాయంత్రం. నమస్తే. ఒక్కటి సార్, ఇప్పుడు అది ఒక రకంగా చెప్పాలంటే కంపెనీ వైండింగ్ అప్ కంపెనీ అయిపోయింది. వైండింగ్ అప్ తీసుకే వెళ్తా ఉంది ఆ కంపెనీ. వైండింగ్ అప్ కా ఓకే. అలాంటప్పుడు మరి ఆటోమేటిక్ గా పాపం అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఏం చేయాలి? ఆ ఎంప్లాయీస్ అందరూ కూడా ఏ కంపెనీ బాగుంటే ఆ కంపెనీలో మళ్ళీ ఉద్యోగం వెతుక్కోవాలి కదా. అవును. వన్స్ మీరు ఇందాక ఏమంటే డీవియేషన్ చేశారు, క్రైమ్ అని. అవును. అసలు క్రీమ్ అనే వాళ్ళు ఆ పార్టీలో ఉంటే అది అట్లెందుకు తయారవుతుంది? ఏమంటే మీరు అనొచ్చు, మీరు అట్లా మాట్లాడతారు అనవచ్చు, కానీ నేనైతే మాట్లాడతా. ఎందుకంటే అక్కడ అసలు అందరూ కూడా అవకాశం వస్తే దోషేసుకుందాం, దాచుకుందాం అనే వాళ్ళు చెప్తే ఎక్కడున్నారు అంటున్నా. వాళ్ళు ప్రజాసేవ చేద్దాం అన్నటువంటి నాయకులు ఎవరన్నా ఒకరికి మచ్చుకు చెప్పండి. మీరు ఎగ్జాంపుల్ చెప్తే ఎక్కడైనా క్రీమ్ ఉందని అనుకుంటా. నేనైతే యాక్సెప్ట్ చేయట్లా క్రీమ్ అనేది. మొత్తం చైనా కదా వాళ్ళకి. వాళ్ళు ఖచ్చితంగా అందరు లోపలికి వెళ్ళాల్సిందే ఉన్నవాళ్ళందరూ. ఎందుకు అది వీళ్ళు మాట్లాడినట్టుగా కక్ష సాధింపు కాదు. అసలు మాకు ఎవరి మీద కక్ష సాధింపు లేదు. మళ్ళా చెప్తున్నాను నేను, ఎందుకంటే పెద్దలు కూడా సత్యమూర్తి గారు ఉన్నారు కాబట్టి నేను చెప్తున్నా. ఇక్కడ కూటమిలో ఉన్నటువంటి పార్టీల్లో టీడీపీ గాని, జనసేన గాని, బీజేపీ గాని, మేము రాజకీయం అంటే రాజకీయం ఆ పార్టీలో ఉన్న ఈ పార్టీలో ఉన్న బాయి అనుకునే నేచర్ ఉన్న వాళ్ళని చెప్తే, వాళ్ళకి లాగా ఏదో ఎనిమిస్ చూసినట్టుగా అసలు వాడిని చంపేద్దాం, నరికేద్దాం, అలా ఉండకూడదు, ఎలిమినేట్ చేయాలి, ఫిజికల్ ఎలిమినేట్ అనే మనస్తత్వం ఉన్నటువంటి నాయకులు ఉన్నటువంటి పార్టీలు కాదు ఫస్ట్. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రభుత్వంలో తప్పు జరిగితే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతాయి. ప్రభుత్వంలో ఇన్వెస్టిగేషన్ ఎవరి మధ్యలో వాళ్ళు వస్తారు. ఇక్కడ ప్రభుత్వం చేస్తుందండి. ఇక్కడ అర్థం చేసుకోవాలంటే ప్రజలు కానీ ఇలాంటి ఆ తోకాళ్ళు బ్యాచ్ కానీ, ఇక్కడ ప్రభుత్వంలో జరిగిన అవకతవకల మీద ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆ అవకతవకల్ని ప్రజల కోసం దిక్కు చేర్చాలి. ఇది ప్రజా తప్పద అండి. ప్రజాస్వామ్యంలో అటువంటి ప్రజలు తప్పదా? ఎవరు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కదా. అది పాయింట్ కాట్లా వెంకటేశ్వర గారు. సరే, వాళ్ళు మాట్లాడినా ఇప్పుడు అది కాదు టాపిక్. కేసులు నడుస్తూనే ఉన్నాయి, జైలుకి వెళ్తానే ఉన్నారు. ఈ వెళ్ళే వాళ్ళు వెళ్తూ ఉంటే ఉన్నవాళ్ళేమో పార్టీల్లో మారాలని కదా మన పాయింట్. అది ఏంటి? అదే చెప్తుంది. ఇప్పుడు దానికోసం వస్తున్నా. మీకు ఎంతగా చెప్పింది, మూసివేయబడుతున్నటువంటి కంపెనీలో ఎవరైనా మళ్ళా ఉద్యోగం కోసం వేరే సాటికి ఎదుర్కోవాల్సిందే. ఆ లెక్కనే వాళ్ళ బయలుదేరే బ్యాచ్ ఉన్నారు. కానీ మేము ఇక్కడ పర్ఫార్మెన్స్ చూస్తాం ఖచ్చితంగా. మేమేదో ఊరికి అక్కడ మూసేశారు కాబట్టి మూసేయంగానే అక్కడ ఏదో 10 సంవత్సరాలు చేసే, 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కదా మాకు కావాల్సింది. ఇక్కడ ఊరకలు ఏముంది, 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ చెప్పుకుంటే ఎట్లా కాదు కదా. ఇక్కడ రాజకీయం అంటే మేము అనుకుంటుందో మాకు తెలిసింది సేవ చేయాలి ప్రజలకి, రాష్ట్రానికి ఏదైనా మంచి పని చేసే దాంట్లో భాగస్వాములు కావాలి. అలాంటి వాళ్ళు మాకు కావాలి. అదే అందుకని నేను చెప్పింది నాకు. మీకు ఇప్పుడు అలా ఆలోచిస్తాం చెప్తే వాళ్ళేదో కాదండి, కాదు ఏదో స్వామి చెప్పినట్టు ప్రయత్నం చేసినా ఏమి ప్రయత్నం చేసినా సార్, ఇక్కడ జనసేన అనేది మేమైతే స్పష్టంగా మీకు తెలుసు. ఇన్ని సంవత్సరాల ప్రయాణం మేము ఎందుకు చేశాం? ఇదే 14లో రాగానే పవన్ కళ్యాణ్ గారు కొంతమందిని తీసుకొచ్చుకుని పెట్టుకోవచ్చు, లేదు 19లో తెచ్చుకుని పెట్టుకోవచ్చు, లేదు 24లో తెచ్చుకుని పెట్టుకుని మేమేదో ఒక 50-60 సీట్లు అడగొచ్చు. కానీ మా ఆలోచన అది కాదు కదా జనసేన పార్టీది. జనసేన పార్టీ మేము
స్వచ్ఛమైన రాజకీయాలు చేయాలనుకున్నాం ఈ రాష్ట్రంలో. ఇప్పుడు కలుషితమైనటువంటి దాన్ని మార్పు చేయాలని ఒక ఆలోచనతో ఉన్నాం కాబట్టి జనసేన పార్టీలో చేరాలన్నా, జనసేన పార్టీ నాయకులు చేర్చుకోవాలన్నా ఖచ్చితంగా కొన్ని కొలమానాలు ఉంటాయి, అవి చూసే తెలుసుకుంటాం తప్పితే ఇక్కడైతే మేము భావోద్వేగాలకో కులాల కోసమో అయితే మాత్రం ఖచ్చితంగా ఉండదని నేనైతే భావిస్తున్నాను సార్. దాంట్లో మాత్రం ఎలాంటి సందేహం ఉండదు. వాళ్ళు అక్కడ ఏదోదో చేసేసి ఆ చెట్టు ఎండిపోయింది కాబట్టి మా చెట్టు పచ్చగా ఉండి వాళ్ళ కొమ్మలేస్తుంది, పెరుగుతుంది, పెద్ద వటవృక్షం అవుతుంది కాబట్టి ఈ వటవృక్షం మీదకి వచ్చేద్దామంటే అంత తేలిగ్గా అంటే కాదులే, నేను ఎందుకు కాదు కాదు ఇప్పుడు మీరు చాలా తెలివిగా మీరు సమస్యని సబ్జెక్ట్ని ఏటో దాటేస్తున్నారు. కానీ నేను అన్నాను ఇద్దరు ముగ్గురు మిమ్మల్ని కూడా గోకారని, అది చెప్పలా మీరు. కొంతమంది లైన్ వేస్తున్నారు కళ్యాణ్ బాబు కన్నా, అది చెప్పలా.